మోసం చేస్తున్న బీజేపీ విధానాలు ఖండించండి. గౌతమ్ అదానిని కాపాడేందుకు ఎల్ఐసి సంస్థ నిర్వీర్యం చేస్తున్న మోడీ విధానాలు ఖండించండి. వెంటనే అదాని కంపెనీలు ఎల్ఐసి పెట్టుబడులు ఉపసంహరించాలి. వెంటనే గౌతమ్ అదాని కంపెనీ ఎల్ఐసి పెట్టుబడులు వెంటనే వెనక్కి తీసుకోవాలి. గౌతమ్ అదాని కంపెనీలు ఎల్ఐసి పెట్టుబడుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. అదాని కంపెనీలో ఎల్ఐసి పెట్టుబడులు వెంటనే వెనక్కి తీసుకోవాలి. గౌతమ్ అదాని కంపెనీలో ఎల్ఐసి తీసుకోవాలి. అదాని కంపెనీలో పెట్టుబడి పెడుతున్న ఎల్ఐసి వేలాది కోట్ల రూపాయలు సొమ్మును వెనక్కి తీసుకోవాలి. ప్రజల రక్త మాంసాన్ని కార్పొరేట్ కంపెనీ తాకట్టు పెడుతున్న మోదీ విధానాలను ఖండించండి. గౌతమ్ అదాని కంపెనీ ఎల్ఐసి కంపెనీ పెట్టుబడులు వెంటనే వెనక్కి తీసుకోవాలి. గౌతమ్ అదాని కంపెనీలో ఎల్ఐసి కంపెనీ వేలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు వెంటనే వెనక్కి తీసుకోవాలి. గౌతమ్ అదాని కంపెనీలో ఎల్ఐసి వేల కోట్ల రూపాయలు పెట్టుబడి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. కార్పొరేట్ కంపెనీల్లో ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడులు వెంటనే వెనక్కి తీసుకోవాలి. గౌతమ్ అదానిని కాపాడేందుకు ఎల్ఐసిని నిర్వీర్యం చేస్తున్న బీజేపీ విధానాలు ఖండించండి. గౌతమ్ అదానిని కాపాడేందుకు ఎల్ఐసిని నిర్వీర్యం చేస్తున్న మోదీ విధానాలు ఖండించండి. అలాగే ఈరోజు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వీళ్ళు ముగ్గురు సంయుక్తంగా కలిపి నష్టాల్లో ఉన్నటువంటి అదానిని కాపాడడానికి ఈరోజు చాలా దుర్మార్గంగా అంతర్జాతీయ బ్యాంకులు కూడా రుణాలు ఇవ్వని పక్షం సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడిని. ఈ దేశంలో నరేంద్ర మోదీ పరిపాలన ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటిదాకా అత్యంత కీలకమైనటువంటి వ్యక్తిగా ఎదిగినటువంటి కార్పొరేట్ దిగ్గజం అదాని తన ఆస్తుల్ని 750% పైగా పెంచుకున్నాడంటే దానికి కారణం నరేంద్ర మోదీ ప్రభుత్వం. తాజాగా ఎల్ఐసిలో ఉన్నటువంటి 30,000 కోట్ల రూపాయలని అదాని కంపెనీలకు అప్పనంగా అప్పజెప్పేలా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎల్ఐసి మీద ఒత్తిడి తీసుకొని వచ్చి నష్టాల్లో కూరుకుపోయినటువంటి కంపెనీల్ని లాభాల వైపు మళ్లించే పద్ధతుల్లో అదానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం లాభం చేకూర్చడానికి ప్రయత్నిస్తా ఉంది. దీన్ని మేము తీవ్రంగా తప్పుపడుతున్నాం. ఎల్ఐసి సంస్థలో పేద బడుగు బలహీన వర్గాల సంబంధించినటువంటి నిధుల్ని తీసుకొని ఒక కార్పొరేట్ దిగ్గజం హిండెన్బర్గ్ నివేదికతో తీవ్రంగా దెబ్బతిన్నటువంటి అదానికి ఆస్తుల్ని సంరక్షించే పద్ధతుల్లో ఈ నిధులను ఆ విధంగా మళ్లించడాన్ని మేము తీవ్రంగా తప్పుపడుతున్నాం. మిస్టర్ నరేంద్ర మోదీ, నీ ప్రైవేటీకరణ విధానాల పక్షాన ఈ వైపు అదాని బాగుపడతా ఉన్నాడు, ఒకవైపు ప్రభుత్వ రంగ సంస్థల్ని మొత్తం అదానికి అప్పచెప్తా ఉన్నావు, మొత్తం సముద్ర తీరాన్ని అదానికి అప్పచెప్తా ఉన్నావు, మొత్తం ఎయిర్పోర్ట్స్ రంగాన్ని కూడా అదాని వైపుకు మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నావు. ఇవన్నీ చాలక నీ అనుంగు మిత్రుడైనటువంటి అదానిని మరింత సంపన్నవంతుడిగా, ప్రపంచంలోనే నంబర్ 1 సంపన్నవంతుడిగా చేయాలన్నటువంటి నీ లక్ష్యం కోసం అదానికి తొత్తుగా మారి దేశ సంపదని మొత్తం కొల్లగొట్టడాన్ని మేము తీవ్రంగా తప్పుపడుతున్నాం. ఇప్పటికైనా ఎల్ఐసిలో నుండి అదాని కంపెనీలకు మళ్లించినటువంటి 30,000 కోట్ల రూపాయలను వెనక్కు తీసుకోవాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ పక్షాన నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. నరేంద్ర మోదీ ఈ దేశంలో ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత తన మిత్రుడైనటువంటి అదానికి ఈ దేశంలో ఉన్నటువంటి సకల సంపదని కట్టబెడుతూ వస్తా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే దేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి బీమా రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి నిధులు దాదాపుగా $3.9 బిలియన్, అంటే అక్షరాల ఈ రోజుకి అది 35,000 కోట్ల రూపాయల సొమ్ముని ఈరోజు పెట్టుబడుల రూపంలో అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో అదాని గ్రీన్ ఎనర్జీ, అంబుజా సిమెంట్స్, ఇతర రంగాల్లో కూడా ఈరోజు ఎల్ఐసి నుంచి పెట్టుబడులు పెట్టి చాలా దుర్మార్గంగా ఈరోజు అదానిని అప్పుల ఊపి నుంచి బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. గతంలో 2023లో హిండెన్బర్గ్ నివేదిక కానివ్వండి, లేకపోతే 2024లో అమెరికన్ ఇన్వెస్టర్స్ ని ఏ విధంగా మోసం చేసి అక్కడ కోర్టుల నుంచి నోటీసులు ఏ విధంగా అందుకున్నాడు. 2025లో ఈరోజు ఎల్ఐసి నిధులను కూడా 35,000 కోట్ల రూపాయలు దొడ్డుదారిన పెట్టుబడుల రూపంలో పెట్టడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఇది అతిపెద్ద భారీ కుంభకోణం. ఈ కుంభకోణాన్ని వెంటనే భారత సంయుక్త పార్లమెంటరీ
కమిటీతో విచారణ జరిపి వెంటనే నిజ నిజాలు నిగ్గు తేల్చాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే ఇటువంటి దుర్మార్గమైన చర్య ఏమి క్రోనీ క్యాపిటల్ ఆశ్రిత పెట్టుబడిదారు విధానం ఈరోజు ఒక వ్యక్తికి ఈరోజు ప్రభుత్వాన్ని లోపరుచుకుని ప్రభుత్వం ఒక రూల్స్ ని రెగ్యులేషన్స్ అధికారాన్ని ఉపయోగించి మార్చేసి మొత్తం సంపదనంతా కూడా అదానీ లాంటి వ్యక్తి కట్టబెట్టడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. అందులోనే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఇది అతిపెద్ద ప్రభుత్వ బీమా రంగ సంస్థ. దీనికి దేశ ప్రజల మీద అమితమైనటువంటి నమ్మకం ఉంది. ఈ దేశంలోని మధ్యతరగతి వర్గాలు, పేదలు, సామాన్య తరగతి ప్రజలు, ఉద్యోగులు వీళ్ళందరూ కూడా ఇన్సూరెన్స్ రూపంలో దాచుకున్నటువంటి వాళ్ళ సొమ్ము, వాళ్ళ రక్తం, వాళ్ళ స్వేదం మొత్తం తీసుకెళ్లి నువ్వు అదానీ కంపెనీలో పెట్టుబడులు పెట్టడానికి నువ్వెవరని మేము అడుగుతా ఉన్నాం. దీని మీద స్పష్టమైనటువంటి ఆధారాలతో వాషింగ్టన్ పోస్ట్ ఏదైతే ఉందో చాలా స్పష్టమైన నివేదికతో బయట పెట్టింది. దీనిపైన సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే బాధ్యులైనటువంటి వారిపైన కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.